దేవునికి స్తోత్రములు. క్రీస్తు నామమున ప్రియ సహోదర సహోదరులకి వందనాలు తెలియజేస్తున్నాను. డిసెంబర్ నెల వచ్చినది అని అంటే మనమంతా సంతోషముగా ఉంటాం, కొంతమంది దుఃఖకరంగా ఉంటారు. అంటే ధనము కలిగిన వారు సంతోషంగా ఉంటారు, కష్టములో ఉన్నవారు చాలా బాధగా ఉంటారు, తర్వాత అప్పులు కూడా చేస్తారు. దేవుని మీద ఆధారపడి మనము ముందుకు వెళ్ళాలి. ప్రభువే ప్రతి ఒక్కరి అక్కర్లు తీర్చి ఆయన నడిపిస్తాడు. ప్రియులారా, ఈ సమయంలో కూడా క్రిస్మస్ సందేశం గురించి ఈ దినం మాట్లాడతాను. బుధవారం 25వ తారీఖున కూడా క్రిస్మస్ సందేశం మాట్లాడతాను. జాగ్రత్తగా వినవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. క్రిస్మస్ అంటే ఆరాధనని, పుట్టుక దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, అనగా యేసుప్రభువు వారి పుట్టుక దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధనగా మనం భావిస్తాం కదండి. అవును. కానీ యేసుప్రభువు వారు జన్మించినటువంటి సమయాల్లో సమాధి కార్యక్రమాలు కూడా కొన్ని జరిగాయి. కనుక క్రిస్మస్ సమయంలో సమాధి కార్యక్రమం అనగా ఏమిటి అన్న వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 2వ అధ్యాయము 13వ వచనం నుంచి 18 వచనాల వరకు దేవుని వాక్యము మనము చదివినట్లయితే వాక్యములో ఏమి రాయబడి ఉన్నదో చూడండి. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెతకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పాను. అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణం వరకు అక్కడ ఉండెను. ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములోను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సు గల మగ పిల్లలందరినీ వధించెను. అందువలన రామాలో అంగలార్పు వినబడెను, ఏడ్పును మహారోదనాధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనలక ఉండెను అనే ప్రవక్త అయిన ఇర్మీయా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరును. దేవునికి స్తోత్రం. ప్రియులారా, సమాధి కార్యక్రమం అన్నాను, అందులో రామాలో సమాధి కార్యక్రమం అని దాని యొక్క అర్థం. ప్రియులారా, యేసుప్రభువు వారు జన్మించాడు, కొంతకాలమైనది. జ్ఞానులు వారు వెతుకుతూ ఉన్నారు, ఎక్కడ ఆయన అని. ఎక్కడైతే నక్షత్రం వారికి కనిపించిందో అక్కడ నుండి ఆ మార్గముగా వారు బయలుదేరుతూ ఉన్నారు. ప్రియులారా, శత్రువు ఎప్పుడు ఉంటాడు. దేవుని పని అక్కడ జరుగుతూ ఉంటే అక్కడ శత్రువు ఉంటాడు. లోకరక్షకుడైన క్రీస్తు జన్మిస్తాడని ప్రవచనాలు ఉన్నాయి కనుక ఆ రీతిగానే అపవాది ఎరిగి యేసుప్రభు వారిని ఎలా సంహరించాలి అనేటువంటి ఆ ప్రణాళికను కలిగి ఉన్నాడు. ప్రియులారా, అవాదమును ఆధ్యాత్మికంగా
పడేసిన వాడు సైతాను. అదే రీతిగా మోషే జన్మించినప్పుడు మోషేని చంపాలని ప్రయత్నం చేసినటువంటి వాడు అపవాది. అలానే బైబిల్ గ్రంథంలో కొన్ని కార్యక్రమాలు మనం చూసినప్పుడు అతల్లి అనేటువంటి ఒక స్త్రీ యూదా జాతిని హంతము చేయాలని ప్రయత్నం చేసినటువంటి సందర్భాలు కొన్ని ఉన్నాయి. ఇలా జ్ఞాపకం చేసుకున్నప్పుడు యేసుప్రభువు వారు జన్మించినప్పుడు కూడా అపవాది యొక్క తంత్రము మనకు కనిపిస్తుంది. ఎందుకనగా మంచివారు ఉంటే లోకానికి మేలు జరుగుతుంది. రక్షకుడైన యేసుక్రీస్తు జన్మిస్తే ఆయన ద్వారా లోకానికి రక్షణ ఉన్నది. ఆయన లోకము కొరకు మరణించాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, హేరోదు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఎందుకనగా జ్ఞానులు చెప్పారు, తూర్పు దేశపు జ్ఞానులు చెప్పారు, యూదుల రాజుగా ఒక ఆయన జన్మిస్తూ ఉన్నాడు. మేము ఆ నక్షత్రం కనిపించింది, ఖగోళ శాస్త్ర ప్రకారముగా ఈ విషయాన్ని హేరోదునకు తెలియపరిచాడు. ప్రియులారా, రోమా ప్రభుత్వము పాలస్తీయులను వారిని ఓడించి అధికారాన్ని కలిగి ఉండి ఆ తర్వాత గలిలియా ప్రాంతానికి హేరోదు చక్రవర్తిగా ఉన్నాడు, అధిపతిగా ఉన్నాడు. క్రీస్తుపూర్వం 37 ఆ ప్రాంతంలో అలా ఆయన యొక్క పరిపాలన జరుగుతూ ఉన్నది. కానీ దేవుడు తన ప్రణాళికను ఆయన నెరవేరుస్తూ ఉంటాడు. బైబిల్ గ్రంథంలో మనం చదవనటువంటి లేఖన భాగాన్ని చూసినప్పుడు ఇక్కడ యోసేపుతో మరియతో దేవుడు మాట్లాడుతూ, ఇక్కడ నుండి మీరు ఐగుప్తునికి వెళ్ళిపోవాలి. ఇది కూడా ప్రవచనమే. ఇక్కడ నుండి మీరు ఐగుప్తునికి వెళ్ళిపోవాలి, ఐగుప్తులో కొంతకాలం ఉండాలి. ఇది కూడా పాత నిబంధన గ్రంథంలో దేవుని బిడ్డలు కొన్ని సమయాల్లో ఐగుప్తులో వచ్చినటువంటి కార్యక్రమాలు మనం చూస్తాం. కనాను నుంచి దేవుని బిడ్డలైనటువంటి యాకోబు యొక్క వంశం ఏ రీతిగా ఐగుప్తుకి వెళ్ళి అక్కడ 7 సంవత్సరాలు పోషించబడ్డారో దాన్ని మనం చూడగలం. ఇశ్రాయేలు ప్రజల క్షేమము కొరకు దేవుడు యోసేపును ఏర్పాటు చేసుకొని ఏ రీతిగా వారికి ముందుగా ఐగుప్తునికి ఆయన పంపించాడో ఆ విషయాన్ని మనము ఎరుగుతుంది. కాబట్టి ఇక్కడ కూడా ఐగుప్తునికి వెళ్ళి అక్కడ ఉండండి అని చెప్పినటువంటి కార్యక్రమాన్ని మనం చూస్తున్నాం. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఆ ప్రాంతములో అనగా బెత్లెహేములో జరిగినటువంటి కార్యక్రమాన్ని మనం చూస్తే ఎంత బాధకరము. కారణం ఏమిటి అనగా, ప్రియులరా, అక్కడ భటుల్ని పిలిచి ఆజ్ఞాపించినటువంటి సంఘటన ఏమిటి అనగా, ఎవరైతే పిల్లలు ఉన్నారో ఆ పిల్లల్ని వధించండి. 2 ఏళ్ల వయస్సు, 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సు గల మగపిల్లలందరినీ వధించును అన్న వాక్య భాగాన్ని మనం చూస్తాం. ఒక పక్క గొల్లలు, జ్ఞానులు, లోకములో ఉన్న ప్రజలు లోక రక్షకుడు పుట్టాడని ఆనందముగా ఉంటే, చూడండి ఎంత దుఃఖకరమైన పరిస్థితులు ఉన్నాయి. లోకానికి భయంకరమైనటువంటి పరిస్థితులు, బెత్లెహేములో భయంకరమైన పరిస్థితులు, యోసేపు యొక్క కుటుంబంలో భయంకరమైన పరిస్థితులు, సమాధి కార్యక్రమాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ప్రియులారా, ఇర్మియా ప్రవక్త ముందుగానే విషయాన్ని తెలియపరిచాడు. ఇక్కడైతే మనం చూస్తున్నాం, రామాలో అంగలార్పు వినబడెను, ఏడ్పును మహారోదన ధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనలక ఉంది. రామాలో అంగలార్పు, మహారోదన ధ్వని వినపడింది. ఇక్కడ రాహేలును జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, గమనించు.
మంచి జరిగేటప్పుడు చెడ్డ కార్యాన్ని సైతాన్ని తీసుకుని వస్తాడు. కాబట్టి ఎలా ఉండాలి అనగా ఆ సమస్యను మనం ఎదుర్కోవాలి, ధైర్యంగా ఉండాలి, నీతిగా బ్రతకాలి, నీతిగా జీవించాలి. ఇక్కడ మనం చూస్తున్నాం యోసేపు యొక్క మరియ కుటుంబాన్ని. అప్పటికే అవమానం, ప్రజల చేత ద్వేషించబడ్డాం, అవమానం. కానీ వీరు నీతిమంతుని కుటుంబం జ్ఞాపం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలోనైతే సామెతల గ్రంథం 20 అధ్యాయం 6-7 వచనాలు ఆ భాగాల్లో చూస్తే నీతిమంతుని కుటుంబం గొప్ప ధననిధి అని వ్రాయబడి ఉంది. ఆ కుటుంబంలో జరుగుతున్న పరిస్థితి మనం చూసినట్లయితే ఎంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితి. ప్రియులారా, రామాలో అంగలార్పు, మహారోదన ధ్వని, అంగలార్పు. అనగా యేసుక్రీస్తు ఏ స్థలంలో అయితే జన్మించాడో ఆ స్థలములో ఆ కుటుంబానికే కాకుండా అక్కడ ఉన్నటువంటి విశ్వాసాలకు వచ్చేటువంటి బాధలు, కష్టాలు ఎంత భయంకరము. ప్రియులారా, ఇదే మాట దేవుని యొక్క వాక్యములో మనం చూస్తే ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తాం. చూడండి, ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం. మైకులో చదివితే చాలా మంచిది, యూట్యూబ్లో వస్తుంది. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, రామాలో అంగలార్పును మహారోదన ధ్వనియు వినబడుచున్నది. రాహేలు తన పిల్లలను గూర్చి ఏడ్చుచున్నది. ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనొల్లక ఉన్నది. చూడండి ఎలాంటి పరిస్థితితో ప్రియ దేవుని బిడ్డలారా. రామాలో అంగలార్పును మహారోదన ధ్వనియు వినబడుచున్నది. రాహేలు తన పిల్లలకు గురించి ఏడ్చుచున్నది. ఆమెకు పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు నొందనలకు ఉంది. అర్థమవుతున్నదే మీకు? అంటే పిల్లల విషయమై, సంటి బిడ్డల విషయమై, తన కుమారుల విషయమై రాహేలు యొక్క అంగలార్పు. బెత్లెహేము అన్నాము కదా. బెత్లెహేము అంటే బెత్లెహేము స్థానంలో రామ. యెరూషలేమునకు ఉత్తరముగా ఈ రామ ఉన్నది. ఈ రామ బెత్లెహేముకు సంబంధించినది. ప్రియా దేవుని బిడ్డలారా, ఇర్మియా ప్రవక్త ద్వారా ఏ ప్రవచనమైతే ఇక్కడ చెప్పబడి ఉన్నదో ఆ ప్రవచనాన్ని మత్తయి సువార్త 2వ అధ్యాయం 17-18 వచనాల్లో ఆ భాగాలు మనం చూస్తున్నాం. అక్కడ 13 నుంచి 18 వరకు ఉన్నటువంటి భాగాలను మనం చూస్తూ ఉన్నాం. ఎంత బాధాకరం. ఏంటి? రాహేలు కుటుంబానికి, యోసేపు మరియ కుటుంబానికి సంబంధం ఏంటి? రామా స్థలానికి, బెత్లెహేముకు ఉన్నటువంటి సంబంధం గమనించండి. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా భయంకరమైన పరిస్థితి ఇందులో ఉంది. రామాల అంగలార్పు, మహారోదన ధ్వని, ఆమె పిల్లల విషయమే ఏడుస్తున్నది అనే ప్రవచనం ఏంటంటే ఆ రామాలో బెత్లెహేములో జరుగుతున్నటువంటి భయంకరమైన పరిస్థితి ఏమిటనగా చిన్నపిల్లలను వధించటం, సమాధి కార్యక్రమాలు. చిన్నపిల్లలు దేవుని బిడ్డలు, అభము శుభము ఎరగనటువంటి వారు, ఏమీ తెలియనటువంటి వారు. కానీ హేరోదు సైతాన్లో ఉన్నాడు కనుక క్రూరుడుగా ఉన్నాడు. ఇతను మహావేరోదు క్రూరుడుగా ఉన్నాడు. ఈ హేరోదు 2 ఏళ్ల వయసు ఆ లోపల ఉన్న పిల్లలందరినీ హతమార్చినటువంటి కార్యక్రమాన్ని మనం చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని గమనించండి. అందుకే రామాకు బెత్లెహేముకు ఉన్నటువంటి సంబంధం ఏమిటి అని అన్నప్పుడు మనం ఇక్కడ చదువుకున్నాం. అయితే ఇంకా ఆదికాండం 30 అధ్యాయము 22-24 వచనాలు మనం చూస్తే కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. చూడండి, ఆదికాండం 30 అధ్యాయము 22 నుంచి 24 వరకు ఉన్నటువంటి లేఖన భాగాలు చూడండి. రాహేలును జ్ఞాపకం చేసుకొని ఏంటండి
దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను. అప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కని దేవుడు నా నింద తొలగించును అనుకొనెను. మరియు ఆమె మరి ఒక కుమారుని కని నాకు దయచేయునుగాక అనుకొని అతనికి యోసేపు అను పేరు పెట్టెను. ఇక్కడ రాహేలు గురించి మనకు అవసరం. మరియా ప్రవసవము అన్నది క్రిస్మస్ సందేశం ఎంత ప్రాధాన్యమైనదో అలాగే రాహేలు యొక్క ఆమె యొక్క ప్రసవం అన్నది అంత ప్రాధాన్యత కలిగినటువంటి విషయం. పిల్లరా, యేసుక్రీస్తు ఏ రీతిగా మరణము కాబోతున్నాడో, యేసుక్రీస్తుకు ముందుగా ఆ చంటి బిడ్డలు ఏ విధంగా హతమార్చబడుతున్నారో దేవుని యొక్క వాక్య భాగంలో ఇక్కడ మనం చూస్తాం. పిల్లరా గమనించి ఇంకా మనం 35వ అధ్యాయానికి వస్తే ఆదికాండం 35వ అధ్యాయము ఇక్కడ దేవుని వాక్యము చూడండి. దేవుని వాక్యము 35వ అధ్యాయము 16వ వచనం నుంచి చూడండి. 16వ వచనం. వెళ్ళు మార్గంలో ఎఫ్రాతాకు వెళ్ళు మార్గములో మరికొంత దూరం ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవేదనతో ప్రయాసపడెను. ఆమె ప్రసవం వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో భయపడకము, ఇది నీకు కుమారుడని చెప్పెను. ఆమె మృతి పొందెను. ప్రాణము పోచుండగా ఆమె అతని పేరు బెనోని అనెను. అతని తండ్రి అతనికి బెన్యామీను అని పేరు పెట్టెను. అట్లు రాహేలు మృతి పొంది బెత్లెహేమును ఎఫ్రాతా మార్గమున పాతి పెట్టబడెను. జాగ్రత్తగా గమనించు. బెత్లెహేము ఎఫ్రాతా మార్గమున పాతి పెట్టబడెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ స్థలం ఎక్కడున్నదో తెలుసా? రామాలో. బెత్లెహేము రామ అనగా ఒకటే అనేటువంటి భావము బైబిల్ గ్రంథంలో చెప్పబడింది. దేవుని వాక్యాన్ని గమనించండి. యాకోబు రాహేలు ద్వారా ఇద్దరు కుమారులు, ఒకరు యోసేపు, రెండవదిగా బెన్యామీను. మరియా యేసుక్రీస్తును జన్మించి యేసుక్రీస్తు యొక్క జీవిత విధానాన్ని చూడగలిగింది. కానీ రాహేలు బెన్యామీనుని ప్రసవించి ఆమె ఏమైనదండి? మరణించింది. తేడా గమనించండి. ఈ రెండు తేడాలు మనకు కనిపిస్తాయి. పుట్టుకలో సమాధి కార్యక్రమాలు, యేసుప్రభు వారు జన్మించినటువంటి సందర్భాల్లో ఆ సందర్భాన్ని జ్ఞాపం చేసుకుంటూ హేరోదు ఏ రీతిగా వీరిని హతమార్చాడో దేవుని వాక్యములు చూస్తుంది. ఎక్కడండి? రామాలో. ఎక్కడండి? బెత్లెహేములో. ఎక్కడండి? నజరేతు ఆ ప్రాంతములో. ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితిని మనం చూస్తాం. ఏమిటో తెలుసా ఆ స్థలము? యెహోషువ గ్రంథం 18వ అధ్యాయానికి వెళితే ఆ స్థలం విషయం మనకు అర్థమవుతుంది. యెహోషువ గ్రంథం 18వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తాం. 18వ అధ్యాయము 20 నుంచి మనం చూడండి, చదువుకుందాం. తూర్పు దిక్కున యోర్దాను దానికి సరిహద్దు, దాని చుట్టూనున్న సరిహద్దుల ప్రకారము బెన్యామీనుకు వారి వంశముల చొప్పున కలిగిన స్వాస్థ్యములు ఇవి. బెన్యామీల గోత్రమునకు వారి వంశముల చొప్పున కలిగిన పట్టణములు ఏవనగా యెరికో, బెత్‌హోగ్లా, ఎమెక్కేసును, బెతారాదా, జమారాయు, బేతేలు, అవీము, పారా, ఓప్రా, కెపెరా, హమ్మోని, ఓప్ని, గెబా అనునవి
వాటి పల్లెలు పోగా 12 పట్టణములు గిబియోను, రామా, బెయేరోతు, మిస్పే, కెఫెరా, మోసా, రేకెము. ఇక్కడ ఏమున్నదండి? 26వ వచనంలో రామా చూస్తుంది. ఏమున్నదండి? రామా. రామాలో అంగలార్పు, మహారోదన ధ్వని, భయంకరమైన పరిస్థితి రామాలో. ఇది బెన్యామీనికి సంబంధించినటువంటి స్థలముగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. బెన్యామీని రాహేలు ప్రసవించింది, చూడలేదు. రాహేలు యొక్క సమాధి బెత్లెహేములో ఉన్నది, అనగా రామాలో ఉన్నది, బెత్లెహేములో ఉన్నది. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి సమాధి కార్యక్రమాలు యేసుప్రభువు వారి యొక్క పుట్టుక దినాన్న మనం చూస్తాం. ఇలాంటి పరిస్థితి దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. బెత్లెహేము గురించి అందుకే నేను మాట్లాడుతూ ఉన్నాను. ఇంకా న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం, తర్వాత 19వ అధ్యాయంలో కూడా కొన్ని విషయాలు అక్కడ రాయబడి ఉన్నాయి. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం. అక్కడ ఎవరున్నారో మనం చూస్తాం. దెబోరా వారిని మనం చూస్తాం. ఆమె ఎఫ్రాయిముల మన్యమందలి రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షం క్రింద. ఎక్కడండి? రామా. ఎందుకు మాట్లాడుతున్నానంటే బెత్లెహేము గురించి మనకు తెలుసు, కానీ రామా గురించి మనం ధ్యానం చేయం. యేసుప్రభువు వారి పుట్టుక గురించి మనం చూస్తాము, కానీ ఆయన మరణంలో ఉన్నటువంటి ప్రాధాన్యతను మనం చూడలేకపోతున్నాం. కనుక క్రిస్మస్ అనగా అర్థం ఏంటి అనగా ఆరాధన అని అంటాం, మంచిదే. కనుక అందులో యేసుప్రభువు వారి పుట్టుక ఉన్నది, యేసుప్రభువు వారి యొక్క మరణం ఉన్నది, యేసుప్రభువు వారి యొక్క పునరుత్థానం ఉన్నది. ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి, గమనించు. అక్కడ బెత్లెహేము ఉన్నది, రామా ఉన్నది, గమనించు. బెత్లెహేము ఉన్నది, రామా ఉన్నది, గమనించు. రామలో ఏమున్నది? ఏడ్పు. బెత్లెహేములో ఏమున్నది? పాటలు ఉన్నాయి. యేసుప్రభువు వారు జన్మించినప్పుడు పరలోకముల నుండి దూతలు వచ్చి ఏం చేశారండి? పాటలు పాడారు. పరలోకములో దేవుని పాటలు వచ్చి, అంటే అక్కడ దేవుని పాటలు పరలోకం నుంచి పాడారు. ఆ దేవుని పాటలు వినపడ్డాయి, దేవునికి మహిమకరముగా పాటలు పాడారు, అలా వినపడ్డాయి. అక్కడ బెత్లెహేములో క్రీస్తు పుట్టుక పాటలు ఉంటే, రామాలో ఏమున్నాయండి? అంగలార్పు ఉన్నది, మహారోదన ఉన్నది. క్రీస్తు పుట్టుక ఆశీర్వాదమే. అక్కడ జరిగినటువంటి వధ కూడా దుఃఖమైనప్పటికీ కూడా అది కూడా ఆశీర్వాదకరం. ఎందుకు ఆశీర్వాదకరమో నేను తర్వాత తెలియపరుస్తాను. న్యాయాధిపతుల గ్రంథంలో అక్కడికి రాగానే చాలా బాధాకరమైన పరిస్థితులు. అక్కడ రాజులు చెడిపోయారు, న్యాయాధిపతులు చెడిపోయారు. అలాంటి పరిస్థితుల్లో బైబిల్ గ్రంథంలో మనం అక్కడ చూస్తాం, అలా ఉన్నాయి. అయితే ప్రియులారా, 19వ అధ్యాయానికి మనం వస్తే, 19వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఒక ఆమెను తీసుకుని అక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలు చూస్తాం. 19వ అధ్యాయం 13వ వచనం, న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనం. మరియు అతడు నీవు రమ్ము, ఈ స్థలములలో ఏదో ఒక ఊరికి సమీపించి గిబియాలోని గాని రామోలో గాని ఈ రాత్రి బస చేసేదమనెను. అప్పుడు వారు సాగి వెళ్ళుచుండగా బెన్యామీనీయులు గిబియా దగ్గర ఉన్నప్పుడు కావున ఒక వ్యక్తి, అంటే ఒక యాజకుడిగా చూస్తూ ఉన్నాం. ఈ వ్యక్తి ఏం చేశాడు? ఒక ఉపపత్తిని తీసుకుని వచ్చాడు. ఆ స్థలాన్ని మనం చూస్తున్నాం. ఏమిటి అనగా అక్కడ గిబియాలోనే కానీ రామోలో కానీ ఈ రాత్రి బస చేసేదమని. లోకమంతా చెడిపోయింది. ఇశ్రాయేలు దేశం చెడిపోయింది. బెత్లెహేము చెడిపోయింది. నఫ్తాలి
అక్కడ కొన్ని ఉంటాయి, బైబిల్ గ్రంథం చూస్తున్నాం. ఆయన చెడిపోయి చీకటి ప్రదేశాలుగా ఉన్నది. ఒక ఇశ్రాయేలే కాదు, ఒక నఫ్తాలి దేశమే కాదు, ఒక నజరేతే కాదు, ప్రపంచమంతా చెడిపోయి ఉన్నది. ఆ చెడిపోయిన వారి కొరకు రక్షించడానికి యేసుప్రభు వారు జన్మించారు. యేసుప్రభు వారి జన్మ అన్నది ప్రియ దేవుని బిడ్డలారా ఎంతోమందికి నష్టముగా కలిగింపచేసింది. అప్పుడు ఎలా నష్టం అంటే బాధకరముగా, అంటే చంటి బిడ్డలు చనిపోయేటువంటి క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒక యోసేపు మరియ కుటుంబమే కాదు హింస పొందింది. ఆ దినాల్లో మనం చూస్తే ఇక్కడ రామాలో అంగలార్పు, వేదన, బాధ అన్న మాటలు మనకి ఇక్కడ వినిపిస్తుంది. ఎంత బాధకరమో, ఎంత దుఃఖకరం. బెత్లెహేములో క్రీస్తు పుట్టు పాటలు ఉన్నాయి, రామాలో ఏమున్నదనగా సమాధి కార్యక్రమం ఉంది. ప్రియులరా, రాహేలును సమూయేలు కూడా జ్ఞాపం చేసుకున్నాడు. గమనించి, అక్కడ సమూయేలు న్యాయాధిపతిగా ఉన్నప్పుడు హన్నా అనేటువంటి ఆమెను మనం చూస్తాం. యాజకుడిగా అక్కడ ఏలి ఉన్నప్పుడు హన్నాను మనం చూస్తాం. ఇక్కడ సమూయేలు న్యాయాధిపతిగా ఉన్నప్పుడు రాహేలు యొక్క సందర్భాన్ని మనం చూస్తాం. రాహేలు పాత నిబంధన గ్రంథంలో యాకోబు భార్యగా, రెండవ భార్యగా మనం చూస్తాం. ఇక్కడికి రాగానే సమూయేలు ప్రవక్త రాహేలును కూడా జ్ఞాపం చేశాడు. గమనించండి ఎలాగా అని అనగా 1 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయము 2వ వచనం. 1 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయము 2వ వచనం. ఈ దినమున నీవు నా యొద్ద నుండి పోయిన తర్వాత బెన్యామీను సరిహద్దులలో రాహేలు సమాధి దగ్గర. గమనించండి, రామాకు, రాహేలికి, బెన్యామీనికి, బెత్లెహేముకున్నటువంటి ఆ సహవాస సంబంధాన్ని గమనించండి. ఇక్కడ సౌలును అభిషేకిస్తూ ఉన్నాడు. సౌలును అభిషేకించినటువంటి సందర్భంలో ఈ దినమున నీవు నా యొద్ద నుండి పోయిన తర్వాత బెన్యామీను సరిహద్దులలో సిల్హోలో నుండి రాహేలు సమాధి దగ్గర 2 మనుషులు ఉన్నారు. ఏంటండి? రాహేలు సమాధి. రాహేలు సమాధి ఎక్కడ ఉన్నది మనం చూసుకున్నాం కదా. ఆదికాండం 35వ అధ్యాయంలో చూసినప్పుడు బెత్లెహేములో ఆమె పాతి పెట్టబడిన. రాహేలు బెత్లెహేములో, ఆ బెత్లెహేము దగ్గర పాతి పెట్టబడింది. అంటే మానవుని యొక్క శ్రమలు, మానవుని యొక్క మరణం ఇక్కడ మనం చూపిస్తుంది. మానవుడు ఎంత బలహీనుడో ఇక్కడ చూపిస్తున్నాడు. మానవుడు ఎంత పాపి ఇక్కడ చూపిస్తున్నాడు. మానవుడు ఎంత శాపగ్రస్తుడు ఇక్కడ చూపిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, రామాలో ఏమి జరిగినది? ఇర్మీయా 31:15 చదువుకున్నాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 13 నుంచి 15 వరకు మనం చదువుకున్నాం. ఆ భాగాల్లో ఏమున్నదండి? రామాలో అంగలార్పు, రోదనధ్వని. ఎందుకు రోదనధ్వని? ఎందుకు అంగలార్పు? రామాలో సమాధే కనిపిస్తుంది. రాహేలు సమాధి ఉన్నది రామాలో. గమనించండి, ఇర్మీయా ప్రవక్త ఏ విధంగా ప్రవచనం చెప్పాడో ఒక రాహేలికే కాదు, ప్రపంచానికి ఏ విధంగా ఇశ్రాయేలు దేశంలో ఆ చంటి బిడ్డలకు వచ్చేటువంటి శ్రమలను మనం చూస్తూ ఉన్నాం. ఆ మాటకు వస్తే సమూయేలు సమాధి ఎక్కడ ఉన్నది? సమూయేలు సమాధి ఎక్కడ ఉన్నది? రామ అంటే ఉన్నత స్థలం అని అర్థం. సమూయేలు సమాధి ఎక్కడ ఉన్నది? 1 సమూయేలు గ్రంథం 25వ అధ్యాయము 1వ వచనం. 1 సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం. సమూయేలు మృతి నందగా ఇశ్రాయేలీలందరూ కూడుకొని అతడు చనిపోయినని ప్రలాపించుచు రామాలోనున్న
అతని ఇంటి నివేశనములో ఏం చేశారండి? నివేశనములో అతన్ని సమాధి చేసిన తర్వాత సమూయేలు ప్రవక్త అనేటువంటి సమూయేలు యొక్క సమాధి ఎక్కడ ఉన్నదండి? రామలో ఉన్నది. ఆ సమాధి ఎక్కడ ఉన్నది? ఇంటి దగ్గర ఉన్నది. ఎవరి ఇంటి దగ్గర? సమూయేలు యొక్క ఇంటి దగ్గర ఉంది. ప్రియులారా గమనించి, బెత్లెహేమునకు ఉన్నటువంటి ప్రాధాన్యత. అయ్యో బెత్లెహేమా ఎఫ్రాత, అయ్యో బెత్లెహేమా ఎఫ్రాత. ఎఫ్రాత ఎవరు? మనష్షే ఎఫ్రాయిం. మనష్షే ఎఫ్రాయిం ఎవరు? యోసేపు యొక్క సంతతి. ఇక్కడ ఎఫ్రాయిం మనం చూసి ఎలా చూస్తున్నాం? ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ బెన్యామీను గోత్రముగా మనము ఆ బెన్యామీను మనం చూస్తున్నాం. ఆయన చివరివాడిగా రాహేలు కుమారుడిగా చూస్తున్నాం. రామ ఎక్కడ ఉన్నది? బెన్యామీను యొక్క సరిహద్దుల్లో ఉన్నది. చదువుకున్నాం. యెహోషువ గ్రంథం 18వ అధ్యాయము 20 నుంచి 21 భాగాల్లో ఉన్నటువంటి లేఖన భాగాలు మనం చూస్తున్నాం. రామ అక్కడ ఉన్నది. రామలో సమూయేలు సమాధి అక్కడ ఉన్నది. గమనించు. అందరి జీవితాలు బాగుపడాలి, అందరూ మేలు పొందాలి, అందరూ దీవించబడాలి, అందరూ ఆశీర్వదించబడాలి. ఆ దినాన్న 2 ఏళ్ల వయసున్నటువంటి పిల్లలు హతమార్చబడినటువంటి కార్యక్రమాన్ని, ఆ సంఘటనను మనం చూస్తాం. కార్యక్రమం అనకూడదు కానీ సంఘటన, భయంకరమైన సంఘటన. యేసుప్రభు వారి యొక్క తల్లి అయితే, యేసుప్రభు వారు శిలువలో శ్రమ పడేటప్పుడు చాలా బాధపడింది తల్లి గనక. కానీ యేసుప్రభు వారు జన్మించినప్పుడు రామాలో ఉన్నటువంటి ప్రజలు, అంటే ఆ తల్లిదండ్రులు ఎంతగానో బాధపడ్డారు. కారణం ఏంటండి? యేసుప్రభు కొరకని ఈరోజు ఏం చేశాడండి? 2 ఏళ్ల వయసున్న పిల్లల్ని హతమార్చినటువంటి కార్యక్రమాన్ని బైబిల్ గ్రంథంలో చూస్తాం. ప్రియులారా, వారు హతమార్చబడ్డారు, సమాధి చేయబడ్డారు, హతమార్చబడ్డారు, సమాధి చేయబడ్డారు. అందుకే మరోసారి చదువుతున్నాను. మత్తయి సువార్త 2వ అధ్యాయం 17వ వచనం. దానికి ముందుగా మనం చూస్తే 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించును. అందువలన రామాలు అంగలార్పు వినబడెను, ఏడ్పును మహారోదన ధ్వని కలిగెను. రాహేలు తన పిల్లల విషయం ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనల్లక ఉంది. దేవుని ఆశీర్వాదాలు మనకు కావాలి అంటే మనము కూడా సమాధి కావాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసుప్రభు వారి పుట్టుకలోనే కాదు ఆనందం, యేసుప్రభు వారి మరణములో ఆనందం. ఈ సమాధి గురించి రోమీయులకు రాసిన పత్రికలో చాలా సందర్భాల్లో మనం చూస్తున్నాం. ఆయనతో ఐక్యము గలవారమై ఆయనతో సమాధి చేయబడ్డాం. యేసుప్రభు వారితో కలిసి సమాధి చేయబడ్డాం. ఆ మాటలు గమనించండి, సమాధి చేయబడ్డాం. అది ఎంతైనా అవసరం. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, యేసుప్రభు వారి కొరకు ఎవరైనా ఏ విధంగా శ్రమ అనుభవించినా అది ఆశీర్వాదకరమే, అది దీవెనకరమే, అది ఆశీర్వాదకరమే, దీవెనకరమే. ఎటువంటి శ్రమ అనుభవించింది. అలనాడు యోసేపు మరియులు ఎంతో అవమానాన్ని ఎదుర్కొన్నారు లోకము చేత. ఆ సందర్భాన్ని మనం బైబిల్ గ్రంథంలో చూడగలుగుతాం. యేసుప్రభు వారు శిలువ మరణం పొందినప్పుడు యేసుప్రభు శిష్యులే అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా చూస్తున్నాం. యేసుప్రభు దేహాన్ని తీసుకోవడానికి వారు భయపడినటువంటి క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు అనుకుంటారు, ఏమనుకుంటారంటే ఆ యోసేపు అరిమతయ్య వాళ్ళు యేసుప్రభు దేహాన్ని మోసారు కదా, మాకు కూడా ఆ భాగ్యం ఉంటే ఎంత బాగుండేది. అక్కడ కురేనీయుడైన సీమోను శిలువ మోసాడు కదా, ఆ శిలువ నేను మోసి ఉంటే ఎంత బాగుండేది ఇప్పుడు అనుకుంటాం. కానీ అప్పుడు అది చాలా
బాధకరం, భయంకరం. ఆ సన్నివేశం అంటే ప్రభువుని ఎరిగిన తర్వాత ప్రభు బిడ్డల్లో ఇలాంటి నిందలు, అవమానాలు, వేదనలు ఇలాంటివి వస్తాయి. వాటిని భరించినప్పుడు ఆ సమాధిలో నుంచి పునరుత్థాన సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు, చిగురు అన్నది బయలుదేరుతుంది, ఆశీర్వాదం ఉన్నది బయలుదేరుతుంది. వీళ్ళరా గమనించు, యేసుప్రభు వారు జన్మించినటువంటి ఆ దినాల్లో, అంటే ఆ రోజున చెప్పడం లేదు, ఆ దినాల్లో ప్రియ దేవుని బిడ్డలారా ఇంతమందిని అక్కడ చంపేశాడంటే, ఎంతమందిని చంపేశాడో ఆ దుర్మార్గుడు తెలియదు. చంపేశాడంటే ఆ తల్లిదండ్రులకు ఎంత వేదన ఉంటుంది, ఎంత బాధ ఉంటుంది గమనించు. ఒక విధంగా చెప్పాలంటే యేసుప్రభు వారు జన్మించాడు కనుక ఆనందం ఉన్నది కనుక వారు కూడా విశ్వాసులే వారి తల్లిదండ్రులని మనం గమనించాలి. అవిశ్వాస లేక పిల్లలను వాడు చంపేసాడు అపవాది, విశ్వాస లేక బిడ్డలను చంపేస్తాడు. కాబట్టి ఆ విశ్వాసుల బిడ్డలను చంపేశాడు. 2 ఏళ్ల వయసు కలిగినటువంటి బిడ్డలను చంపేసినటువంటి కార్యక్రమాన్ని, ఆ సంఘటనను మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. పర్వాలేదు, సమాధి అయిపోయారు, పర్వాలేదు. అందుకే క్రిస్మస్లో సమాధి అంటున్నాను, పర్వాలేదు. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కీర్తనల గ్రంథం ఇలాంటి వారిని బట్టి, కీర్తనల గ్రంథం 116వ అధ్యాయం 15వ వచనం ఏముంది? కీర్తన గ్రంథం 116వ అధ్యాయం 15వ వచనం, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటండి? యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలదు. ఈ పిల్లలు యెహోవా భక్తులు, తెలిసినా తెలియకపోయినా వాళ్ళ తల్లిదండ్రులు వారి నీతిమంతులే అని ఈ చారిత్రకంగా పరిశోధన ద్వారా మనం గ్రహించగలం. కాబట్టి ఆ నీతిమంతుల యొక్క తల్లిదండ్రుల పిల్లల్ని అపవాది చంపేశాడు, వధించాడు. ఖడ్గం తీసుకొని, కత్తి తీసుకొని అక్కడ వారి యొక్క తలలు కోసేశాడు. యేసుప్రభు వారు జన్మించినటువంటి సందర్భాల్లో మొదటి హతసాక్షులు ఎవరనగా బెత్లెహేములో, రామాలో ఈ పిల్లలే. బెత్లెహేం అన్న రామ అన్న ఒకటే అని నేను చెప్పాను, గమనించు. రామాలో అనగా బెత్లెహేములో రాహేలు మృతి చెందింది, సమాధి చేయబడింది. సమూయేలు రామాలో సమాధి చేయబడ్డాడు. నీవు నేను కూడా ఆ బెత్లెహేములో, రామాలో, పాప జీవితంలో మనం సమాధి చేయబడాలి. అందుకే విశ్వాసాల గురించి మాట్లాడుతూ బైబిల్ గ్రంథం చెబుతూ ఉంది, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలిగినది. దేవునికి స్తోత్రం. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలిగింది. యేసుక్రీస్తు కొరకై ఈ చంటి బిడ్డలు అక్కడ హతసాక్షులుగా చేయబడ్డారు, వధించబడ్డారు. అయినా పర్వాలేదు, ఇశ్రాయేలు ప్రజలకు ధైర్యం ఉన్నది, విశ్వాసం ఉన్నది. మా బిడ్డలు ప్రభు కొరకు హతసాక్షులైపోయారు. యేసుక్రీస్తుతో పాటుగా మహిమా సింహాసనం దగ్గర ఒక దినాన్న వారు ఉంటారు, ఖచ్చితంగా వారు ఉంటారు. గమనించి ప్రియ దేవుని బిడ్డలారా, పిల్లలు దేవుని సహవాసంలో పెంచాలి, పిల్లలను దేవుని కొరకు పెంచాలి, పిల్లలను దేవుని కొరకు సేవకులుగా చేయాలి. ఆ పిల్లలకు అనేక తర్ఫీదులు మనము ఇవ్వాలి. అందుకే నేను నొక్కి చెప్తూ ఉంటాను ప్రతి ఆదివారం, ఉపవాస ప్రార్థనకి పిల్లల్ని తీసుకున్నారండి, మందిరికి వచ్చేటప్పుడు పిల్లలకి బిస్కెట్లు తినిపించొద్దండి, టిఫిన్ పెట్టొద్దండి అని ఎందుకు నేను చెప్తా ఉంటానంటే, వారు కూడా ఎదగాల దేవుని సహవాసంలో, వారు కూడా దేవుని సహవాసంలో ఎదగాలి. ఆ ఎదిగే విషయంలో పెంచే బాధ్యత తల్లిదండ్రుల మీద ఉన్నది. అయ్యో పిల్లోడు ఆకలి ఉన్నాడే అని మందిరానికి రాగానే బిస్కెట్లు పెట్టడం, చాక్లెట్లు పెట్టడం, బ్రెడ్లు పెట్టడం, టిఫిన్ తినిపేయడం, అలా కాదు. మీరు ఎక్కడైనా చూసుకోండి, బైబిల్ గ్రంథంలో అలా లేదు. 3 దినాలు ఉపాసకుడికి జరుగుతూ ఉంటే వాళ్ళ అమ్మ ఏం చేసిందండి, చదిగడ్డి పంపిస్తే ఆ అబ్బాయి 3 దినాలు అలానే ఉంచుకున్నాడు, తినలేదు. 2 గంటలు 3 గంటలకి ఆకలి అవుతుందా? పుట్టిన బిడ్డ 3 దినాలు పాలు తాగకుండా అలా ఉన్నా కూడా ఏం కాదు, గుర్తుపెట్టుకోండి.
ఏడవచ్చు కానీ ఏం కాదు, చచ్చిపోడు. కనుక అంటే మనము దేవుని దగ్గర నేర్చుకుంటూ మన బిడ్డలకు కూడా దేవుని సహవాసాన్ని ఏం చేయాలండి? నేర్పించాలి. ఇదే బైబిల్ చెప్పే మాట. కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు అంటే ఈ ప్రవచనాన్ని గురించి మాట్లాడుతూ అక్కడ ఏమి రాయబడి ఉన్నదో చూడండి. ఎక్కడైతే రామాలో అంగలార్పు వచ్చిన్నదో, ఎక్కడైతే హతసాక్షులు ఉన్నారో, ఎక్కడైతే హేరోదు ఉన్నాడో దాని గురించి మాట్లాడుతూ ఆ కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనంలో అక్కడ ముందుగానే ప్రవచనం చెప్పబడి ఉంది. శత్రువులను పగ తీర్చుకున్న వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నేను ఒక దుర్గమును స్థాపించి ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించు ఏమన్నాడండి? శత్రువులను పగ తీర్చుకున్న వారిని మాన్పివేయుటకై. శత్రువులు ఉన్నారు కదా, పగ తీర్చుకునే వారు ఉన్నారు కదా, హేరోదు ఉన్నాడు కదా, ఆ విషయాలు మాట్లాడుతూ మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్క చంటి పిల్లల యొక్క స్తుతుల మూలమున ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. యేసుక్రీస్తు కొరకు, సత్యము కొరకు వారు మరణించటమే దేవునికి స్తుతి. మార్క్స్ వార్త 10:14 అంటాడు, చిన్నపిల్లలను నా యొద్దకు రానియకుండా మీరు ఆటంకపరుస్తున్నారు, ఆటంకపరచవద్దు అన్నాడు. ఏమన్నాడండి? వారిని డోంట్ బీ డిస్టర్బెన్స్, ఆటంకపరచు. తల్లిదండ్రులు కూడా ఏదో కారణాలు చెప్పి పిల్లలకు సండే స్కూల్కి పంపించకుండా ఉండొద్దండి. అది తప్పు, వాక్యానుసారంగా అది తప్పు. పంపించాలి, వారు నేర్చుకుంటారు. అలా ఆటంకపరచొద్దు. ఇక్కడ కొంతమంది ఆటంకపరిస్తే ప్రభు అన్నాడు వారిని ఆటంకపరచొద్దండి. అల్లరి చేస్తున్నానని ఆటంకపరచొద్దు. బైబిల్ చించేస్తున్నాడని బైబిల్ ఇవ్వకుండా ఉండొద్దు. ఇవన్నీ క్రమంగా దేవుని వాక్యంలో పెంచాలి, సహవాసంలో పెంచాలి. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఏముంటాయి పిల్లల యొక్క జీవితంలో, ఏముంటాయి పిల్లల యొక్క ఆశీర్వాదాలు అంటే అదే మత్తయి సువార్త 21వ అధ్యాయంలో 15-16 వచనాల్లో మనం చూస్తాం. దేవుని వాక్యము చూడండి ఏ వాక్యము సెలవిస్తూ ఉందో. వాక్యం ఏమి సెలవిస్తుందో గమనించండి. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయము ఆయన దేవాలయములో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూసి, దేనికి స్తోత్రం, హల్లెలూయా. ప్రధాన యాజకులు పెద్దలు గద్దిస్తున్నారు. ఎవరినండి? చిన్నపిల్లలు. చిన్నపిల్లలు ఏం చేస్తున్నారు? దేవుని మందిరంలో దేవునికి స్తోత్రం అని కేకలేస్తున్నారు, హల్లెలూయా చెబుతున్నారు, ప్రభువుని స్తుతిస్తున్నారు, ప్రభువును ఆరాధన చేస్తారు. ఈ ప్రధాన యాజకులు ఏం చేస్తున్నారండి? ఆటంకపరుస్తున్నారు, అభ్యంతరపరుస్తున్నారు. వీళ్ళు కేకలేస్తున్నారు పిల్లలు. ప్రియులారా గమనించండి దేవుని వాక్యం. ప్రభు అన్నాడు, ఏమన్నాడండి ప్రభు? చదవండి. వీరు చెప్పుచున్నది వినుచున్నారా అని ఆయన అడిగిరి. అందుకు యేసు, వినుచున్నాము, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపచేసి తిని అనే మాట మీరు ఎన్నడూను చదవలేదా? ఐగుప్తు గురించి మీరు ఎప్పుడు చదవలేదా? రామా గురించి మీరు ఎప్పుడు చదవలేదా? ఇక్కడ చిన్నపిల్లల నోట స్తుతులు స్తోత్రాలు ఉంటాయని మీరు చదవలేదా? పిల్లల గమనించు. కొంతమంది అంటూ ఉంటారు, ఎందుకు ప్రార్థనకి రాలేదంటే పిల్లలు నిద్రపోతున్నారు అని. అది కారణాలు కాదు. చలిగా ఉంది అంటారు, కారణాలు కాదు. నీళ్లు లేవంటా ఉంటారు, కారణాలు కాదు. ఇవన్నీ కారణాలు కాదు. నీళ్ళు లేకపోయినప్పుడు, నీళ్ళు లేకుండా వచ్చినా కూడా దేవుడు ఏమండు, స్నానం చేసి రావాలని ఏం లేదు. లేనప్పుడు ఏం చేస్తాం? లేనప్పుడు ఏం చేయలేం. అంటే ప్రధానమైనది ఏమిటి అనగా దేవుని సన్నిధి. ప్రియ దేవుని బిడ్డలారా, రామాలో రోదన ధ్వని, మహారోదన ధ్వని వినపడి ఉన్నది. రాహేలు తన పిల్లల విషయమై అని అంటే ఇశ్రాయేలు జాతికి ఆమె సాదృశ్యముగా ఉన్నది. యేసు ప్రభువారు
ఆ జన్మించే విధానాన్ని అక్కడ ఆమె చూపిస్తున్నది. యేసుప్రభువు వారు జన్మించినప్పుడు లోకములో జరిగేటువంటి సంఘటనలు, మరణాల గురించి అక్కడ ఆమె తెలియపరిచినది. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ తెలియపరిచింది. అందుకే బెత్లెహేములో ప్రియ దేవుని బిడ్డలారా ఏమున్నదండి? పుట్టుక ఉన్నది. బెత్లెహేములో ఏమున్నదండి? మరణం ఉన్నది. బెత్లెహేము అనగా యెరూషలేములో ఏమున్నదండి? అక్కడ పునరుత్థానం ఉన్నది. గమనించి, రామ యెరూషలేమునకు తూర్పు ఉత్తర దిక్కున ఆ దగ్గరలోనే ఉన్నది రామ బెత్లెహేము ఒకటే అన్న భాగాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూచాము. గమనించి, కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఈ అనుభవాలు, ఈ 3 అనుభవాలు, పుట్టుక అనుభవాలు, మరణ అనుభవాలు, పునరుత్థాన అనుభవాలు మన జీవితంలో ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు మనం దేవుని రాజ్యంలో చేరదు. అక్కడ వారు చనిపోయారు. యేసుప్రభువు వారు కూడా చనిపోయారు. 33.5 సంవత్సరాల తర్వాత యేసుప్రభువు వారు చనిపోయారు. ఎందుకు